రాత్రికాల ప్రార్థన. కృపాసత్య సంపూర్ణుడా, జీవాధిపతి, సర్వలోకాధిపతి, మీకు స్తోత్రాలు, మీకు స్తుతులు, వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. ప్రభువా, గతించిపోయినటువంటి సూర్యోదయం నుంచి ఈ సూర్యాస్తమయం వరకు కూడా మాకు తోడై ఉన్నందుకు, మమ్మల్ని నడిపించినందుకు, మీ కృప చూపించినందుకు స్తోత్రాలు. ప్రభువా, ఈ రోజున మేము జరిగించిన ప్రయాణాలను దీవించారు, మా ప్రతి పనిని ఆశీర్వదించారు, మా ప్రతి ప్రయత్నములో తోడై ఉండి నడిపించారు. ముఖ్యంగా మాకు ఏ అపాయము, ఏ ప్రమాదము, ఏ శోధన, ఏ బలహీనత, ఎటువంటి కృంగుదల, ఎటువంటి నిరుత్సాహము లేకుండా ప్రతి ఒక్కరిని కూడా సజీవులుగా నిలవబెట్టుకొని ఈ విధంగా ఈ రాత్రి కాలమందు ఈ ప్రార్థనలు ఏకీభవించుకునే కృప చూపించినందుకు స్తోత్రాలు, కృతజ్ఞతలు, వందనాలు చెల్లిస్తున్నాము ప్రభువా. ఎస్ లార్డ్, సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును అని కీర్తనల గ్రంథము 128వ కీర్తన 5వ వచనం ద్వారా భక్తుడు కీర్తిస్తున్నట్లుగా అవునయా, మమ్మల్ని ఆశీర్వదిస్తాను అని రాత్రిన మాకు వాగ్దానం చేస్తున్నారు తండ్రి. ఏ బిడ్డ అయితే తండ్రి ఆశీర్వాదాలు లేని వ్యక్తులుగా ఉన్నారో, ఏ బిడ్డ అయితేనైనా శాపము కలిగిన జీవితమును జీవిస్తున్నారో, కన్నీటితో ఉన్నారో, నష్టాలతో ఉన్నారో, వేదనలతో, బాధతో ఈ రాత్రిన మీ పాద సన్నిధిని చేరి మొరబెడుతున్నారో నాయన, మీరు వాగ్దానం చేస్తున్నారు, మీరు వారిని ఆశీర్వదింపబోతున్నారని, అయ్యా వారిని ఇంకను దీవింపబోతున్నారని, వారిని అత్యధికముగా మీ కృపలో హెచ్చించబోతున్నారు అని ప్రతి బిడ్డను ధైర్యపరుస్తున్నందుకు స్తోత్రాలు. ఈ వాగ్దానాన్ని ప్రతి ఒక్కరి జీవితంలో కూడా స్థిరపరచండి నాయన, ఆశీర్వదించండి తండ్రి. నాయన, ఎంతోమంది ఈ రాత్రి సమయంలో ఈ ప్రార్థనలు ఏకీభవిస్తుండగా ప్రతి బిడ్డను బట్టి కూడా మేము పేరు పేరున అడుగుతూ ప్రార్థన చేస్తూ ఉన్నాము. ఎన్నో అనారోగ్యాలు, ఎన్నో బలహీనతలు, ఎన్నో కృంగుదలలు వారిని ఆవరించి ఉంటున్నాయి ప్రభువా. వాటన్నిటి నుంచి కూడా నజరేయుడైన యేసు నామములో స్వస్థతను దయచేయండి తండ్రి. అంధకార క్రియలను యేసు నామమున లయపరచండి. అదేవిధంగా ప్రభువా, గర్భఫలం లేని వారికి గర్భఫలమును దయచేయండి. ఎవరైతే బిడ్డలు గర్భముతో ఉన్నారో వారికి, వారి బిడ్డకు క్షేమమును దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అయా, భయంకరమైన వ్యాధులు కలిగి ఉన్నారు, ఆ వ్యాధుల నుంచి కూడా విడుదల దయచేయండి తండ్రి. అయా, డిప్రెషన్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఆ డిప్రెషన్ నుంచి విడుదల అనుగ్రహించండి ప్రభువా. అయినా అదే విధంగా అప్పులు కట్టలేని స్థితిలో ఉన్నారు, నమ్మిన వారు మోసపరిచారు, అయా ఉద్యోగాలు కోల్పోయారు, అయా వ్యాపారాల్లో నష్టం చూస్తూ ఉన్నారు, కృప చూపించండి. అయా, బిడ్డలను తండ్రి తలగానే కాని తోకగా ఉంచను అనే మీ వాగ్దానమును తండ్రి వారి జీవితంలో స్థిరపరచండి నాయన. ప్రభువా, ప్రతి అప్పును యేసు నామమున కొట్టివేయండి తండ్రి. అదేవిధంగా నాయన, ఎంతోమంది బిడ్డలు ఆయా దేశాలు వెళ్ళుటకు ప్రయత్నాలు చేస్తూ ఉండగా వీసాలలో, వారి యొక్క ఇమిగ్రేషన్స్లో కావలసిన ఆ డాక్యుమెంట్స్, పాస్పోర్ట్స్ విషయంలో అయా మీ కృప చూపించండి. అదే రీతిన విదేశాల్లో ఉంటున్న, ఒంటరిగా ఉంటూ చదువుకుంటూ ఉద్యోగ వ్యాపారాలు చేస్తున్న వారిని దీవించండి. అయా, ఏ సమస్య వారిని ఆవరించకుండా, ఎవరి ద్వారా ఇబ్బందులు ఎదుర్కొనకుండా కృప చూపించండి తండ్రి. అదే విధముగా ఎంతోమంది కోర్టు కేసులో చిక్కుబడి ఉన్నారు, కేసుల నుంచి విడుదల దయచేయండి. ల్యాండ్ పరమైన విభేదాల నుంచి విడుదల అనుగ్రహించండి ప్రభువా. కుటుంబంలో సమాధానం లేని జీవితంతో ఎంతోమంది ఉన్నారు నాయన, వారి కుటుంబంలో నెమ్మదిని, సమాధానమును మీరే స్థాపించండి. అయా, ఒకరంటే ఒకరికి పడని మనసును తొలగించండి. అయా, భార్యాభర్తల మధ్య, రక్త సంబంధికులకు మధ్య, యవన బిడ్డలకు తల్లిదండ్రులకు మధ్య ఉన్న ప్రతి గొడవను, ప్రతి విభేదమును, ప్రతి ఒక్క అనాలోచితమైన నిర్ణయములన్నిటిని కూడా తొలగించి ప్రశాంతముగా, సమాధానముగా ఉండుటకు సహాయము దయచేయండి తండ్రి.
అయా లోన్స్, పెన్షన్స్, ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్, రిటైర్మెంట్స్ అన్నీ కూడా బిడ్డలకు అనుకున్నట్లే జరగడానికి కృప చూపించండి ప్రభువా. ఉద్యోగ ప్రయత్నాలన్నిటినీ సఫలపరచండి. అదే విధముగా గృహాలు కడుతూ ఉండంగా ప్రతి అవసరతను మీరే వారికి దయచేయండి తండ్రి. వివాహముల విషయంలో కృప చూపించి ఆయా బిడ్డలకు మంచి సంబంధం, సాటి అయిన సహాయము వచ్చులాగున కూడా సహాయము దయచేయండి. మారు మనసు లేని వారు ఉన్నారు తండ్రి, వారందరూ కూడా మారు మనసు కలిగి వారికున్న చెడు అలవాట్ల నుంచి విడుదల పొందుకొనుటకు కృప చూపించండి తండ్రి. అదే విధముగా ఈ రాత్రిన ప్రయాణిస్తున్న, పనులు చేసుకుంటున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించండి, క్షేమమును వారికి దయచేయండి తండ్రి. అయ్యా మా భారతదేశాన్ని దీవించండి, ప్రజలను ఆశీర్వదించండి, సైనికులను వారి కుటుంబాలను దీవించండి, అధికారులకు, రాజకీయ నాయకులకు మీరు తోడై ఉండండి ప్రభువా. మేమందరము కూడా సేద తీరబోతున్నాం, మాకు కంటి నిండా నిద్ర దయచేయండి. ఎవరు కూడా నిద్రలేమి, పీడకలల సమస్యలు లేకుండా, ఎటువంటి భయాలు వారిని ఆవరించకుండా, అయ్యా దొంగల వలన, శత్రువుల వలన, అపవాది క్రియల వలన ఎవరు ఈ రాత్రి సమయంలో ఇబ్బందులు ఎదుర్కొనకుండా ప్రతి గృహము చుట్టూ మీ దేవదూతల కంచె కాపుదల దయచేయండి. అయ్యా మరలా ఉదయాన్నే మేమందరం కూడా మీ పాద సన్నిధిన సజీవులుగా చేరి మీ నామాన్ని స్తుతించగలిగే కృపా భాగ్యము మాలో ఉన్న ప్రతి బిడ్డకు మీరే దయచేయమని యేసుక్రీస్తు వారి జీవము కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.